మక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి సభపై మంత్రి కన్నీరు పెట్టుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో ప్రజాపాలన విజయోత్సవ సభలో జరిగింది. ఇక సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిష్టాత్మక సభలో ఖాళీ దర్శనమిచ్చాయి కుర్చీలు. ప్రస్తుతం ఆశించిన మేరకు కూడా ప్రజలు రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు ఈ జరిగిన సభలో ఎక్కడెక్కడికైతే ఎవ్వరూ రాలేదు, మరి ఖాళీ కుర్చీలకు దర్శనం ఇచ్చాయి. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? డెఫినెట్ గా కొడంగల్ కి సంబంధించి 15,000 కోట్లతో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. డిసెంబర్ 7 తారీఖు రోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 1 నుంచి 7వ తారీఖు 9వ తారీఖు వరకు విజయోత్సవ ర్యాలీలు, కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం ఊరూరా పల్లె పల్లె రేవంత్ రెడ్డి టూర్ వేసినారు. ఈ నేపథ్యంలోనే కొడంగల్ కి సంబంధించి ఏదైతే మక్తల్లో భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. సో అక్కడ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి అంటే ఏర్పాట్లు సరిగా చేయలేదు అనేది ముఖ్యంగా తెలుస్తుంది. ఏర్పాట్లు చేయకపోవడంతో పాటు 15 కోట్లు తెచ్చిన రేవంత్ రెడ్డికి ఒక పెద్ద మనిషికి మీరు చేసే సన్మానం ఇదేనా, మీరు ఘన స్వాగతం పలికే తీరు ఇదేనా అంటూ కూడా మంత్రి వాకిటి శ్రీహరి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితులు కనబడ్డాయి. ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సో నేను ఏదైనా మాట్లాడితే మీకు బాధ అనిపించవచ్చు గాక, ఎందుకంటే తప్పులు చేస్తాం, మనం అందరం కూడా తప్పులు చేస్తాం, కానీ తప్పు చేసిన తర్వాత బాధపడితే ఏమొస్తుంది? సో ముందే చూసుకోవాలి కదా, సో ముందు చూసుకుంటే ఈ తప్పు జరగదు కదా అని చెప్పేసి కొంతమంది అంటే కాంగ్రెస్ కు సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలను కూడా టార్గెట్ చేసి ఆయన మాట్లాడి, ఎందుకంటే అక్కడ వసతులు, అక్కడ జన సమీకరణ, జనాలు ఎవరు లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురై ఆయన ఈ కామెంట్స్ మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ ఖాళీ కుర్చీలు కూడా చాలా కనబడతా ఉన్నాయి. అటు ఒకవైపు బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, బీజేపీ సోషల్ మీడియా విపరీతంగా దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వాకిటి శ్రీహరి ఆవేదనకు గురయ్యారు. ముఖ్యంగా మీరు ఒక పెద్ద మనిషికి ఇచ్చే గౌరవం ఇదేనా? పెద్ద మనిషికి అంటే సీఎం గారికి ఆహ్వానం పలికేది ఇదేనా అన్నట్లుగా కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. కనీసం చాలా అంటే కొడంగల్కి సంబంధించి కావచ్చు, ఉద్దేశించిన ఈ 50 పడకల దవాఖానకు సంబంధించి ఆ బ్రిడ్జ్ గురించి, ఆత్మకూరులో సంబంధించి బ్రిడ్జ్ గురించి కావచ్చు, అలాగే క్యాంప్ ఆఫీసులు కావచ్చు, అన్ని ఓపెనింగ్ చేసుకున్నారు. 15 కోట్ల పైన పెట్టుబడులు తీసుకొచ్చింది ఇప్పటికే. సో మీరు ఇట్లా అంటే చాలా చేసిన ఆ నాయకుడికి మీరు చేసే ఆహ్వానం ఇదేనా, మీరు పలికే ఆహ్వానం ఇదేనా అన్నట్టు కూడా ఆయన కన్నీరు మున్నయ్యారు. సో కాంగ్రెస్ నాయకులకు స్ట్రైట్ గానే వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, ఇప్పుడు మరి విజయోత్సవ సభలో అయితే ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయని మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం అక్కడైతే ఏర్పాట్ల లోపం వల్ల ఇలా జరిగిందని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇప్పుడు అక్కడ స్థానికంగా కాంగ్రెస్ గ్రౌండ్ రియాలిటీ అదే అని కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీని గురించి ఏమంటారు? కాంగ్రెస్ లోనే మక్తల్, నారాయణపేట, కొడంగల్ కు సంబంధించి కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకుల సమన్వయ లోపం ఉంది. ఒకరంటే ఒకరికి కోఆర్డినేషన్ కరెక్ట్ గా లేదు అనేది కనిపిస్తా ఉంది. ఇప్పటికే చేసిన అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ రకంగా ఉంటే, వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించి వెళ్ళిన వాళ్ళు మరి ఎట్లా ఉంటది అనేది కూడా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా విజయోత్సవ ర్యాలీలు కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత పెద్ద ఎత్తున ఈ భారీ బహిరంగ సభ పెట్టడం, చాలా రోజుల తర్వాత ఈ సభను పెట్టారు. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే మళ్ళీ విజయోత్సవాలు కాబట్టి విజయోత్సవాల ర్యాలీ కూడా అంటే ఈ రకంగా ఉండదు అనేది ఒకవైపు కాంగ్రెస్ వాదులు వినిపిస్తున్నప్పటికీ, అక్కడ ఏదైతే మక్తల్ కు సంబంధించిన వాళ్ళు, నారాయణపేటకు సంబంధించిన వాడు, కొడంగల్ కి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఎవరు కూడా అంటే ప్రజలు కూడా అంత కొంతమంది స్వచ్ఛందంగా వచ్చే ప్రజలు కూడా ఉంటారు. అంటే నాయకులు చెప్పినా చెప్పకపోయినా స్వచ్ఛందంగా వచ్చే నాయకులు కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా రాకపోవడంతో మరి ఏం జరిగిందనేది అయితే దీర్ఘస్థాయిలో చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ కీలక వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రాజెక్టు కనుక 2 సంవత్సరాల్లో పూర్తి కాకపోతే వీపులు విమానం మోగుతాయంటూ కూడా ఆయన గజమెత్తారు. సో నిరసనలో కూడా అంటే ఆయనకు కూడా కొంచెం కోపం వచ్చినట్టుగానే తెలుస్తా ఉంది.
చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు దీనికి సంబంధించి శ్రీహరి అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కూడా క్లియర్ గా కనిపిస్తోంది. మరి ఇప్పుడు దీనిపైన పార్టీ నాయకత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? డెఫినెట్ గా అంటే ఇప్పటికే ఒకవైపు ఈ సభలు పెట్టడం కానీ ఇది అంటే ఎలక్షన్స్ నడుస్తున్న సమయంలో ఇది కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని ఒకవైపు ప్రచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే మరి ఈ సభకు సంబంధించి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులంతా కూడా దీనికి సంబంధించి మీటింగ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సభ ఫ్లాప్ అయిందని కూడా బయట టాక్ వస్తా ఉంది. సో మరి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతా ఉంది. సో 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఫెయిల్ అయిందంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. నేరుగా రేవంత్ రెడ్డి గారు ఈ సభలో పాల్గొన్నారు కాబట్టి ఆయన కూడా అసహనానికి గురైనట్టు కూడా తెలుస్తుంది. అంటే మంత్రి అలా మాట్లాడడం కావచ్చు, అది మంత్రి మాటలు కాదు సీఎం గారు మాటలే అన్నట్టు కొంతమంది చెప్తున్న పరిస్థితులు కనబడుతుంది. దీనిపైన సీరియస్ గా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి సీరియస్ గా యాక్షన్ కూడా ఉండబోతుందని కూడా వార్తలు వినబడతాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్. మక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి సభపై అయితే మంత్రి కన్నీరు కార్చారు. నారాయణపేట జిల్లా మక్తల్లో ప్రజాపాలన విజయోత్సవ సభ అయితే ఘనంగా జరిపారు. సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిష్టాత్మక సభలో ఖాళీ కుర్చీలైతే దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఆశించిన మేరకు ప్రజలు రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రస్తుతం అయితే అక్కడ మక్తల్లో విజయోత్సవ సభ అయితే భారీగా నిర్వహించారు. కానీ ప్రస్తుతం ఏవైతే ఏర్పాట్లు లోపాలున్నాయని కూడా వినిపిస్తూ ఉన్నాయి. దానికే ఇక్కడ కుర్చీలు ఖాళీగా ఉండడం అయి ఉండొచ్చు, ప్రజలు అక్కడికి రాకపోవడం అయి ఉండొచ్చు. ఇది కేవలం ఏర్పాట్ల లోపం వల్లే అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపైన అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం సభకు వచ్చినప్పుడు ఇలా చేయడం అనేది అస్సలు గౌరవం కాదు అంటూ కూడా ఆయన చెప్పారు. సభ అయితే మొత్తానికి ఫ్లాప్ అయినట్టుగా కూడా సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దీనిపైన కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ప్రస్తుతం దీనిపైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కఠినంగా కూడా దీనిపైన యాక్షన్ తీసుకొని నెక్స్ట్ ఏం అవుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏ మాటగా మాట మాట్లాడుకోవాలి, మన లోపల ఇంకా మార్పు రావాలి. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇంకా ఆశీర్వాదం చేసేది ఉండే. ఎక్కడో లోపం జరిగింది, ఖచ్చితంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకల్లో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవే పొరపాట్లు చేస్తాం మనం జీవితంలో, తర్వాత బాధపడితే ఏం లాభం. ముఖ్యమంత్రి గారికి చప్పటతో స్వాగతం పలకాల్సింది ఉండే. ఏ మాటగా మాట మాట్లాడుకోవాలి, మన లోపల ఇంకా మార్పు రావాలి. ఎవరి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చాలా మంది నా మీద దుమ్మెత్తి పోసిన బాధపడలే. ఆ పెద్ద మనిషి మన దగ్గరకు వస్తే ఈ రోజు మీరు చేసిన ప్రవర్తన మనసు గాయమైందని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఇది మళ్ళొక్కసారి జరగొద్దు. మన లోపల మార్పు రావాలి. మన కోసం పనిచేస్తున్న వ్యక్తులు, ఆ వ్యక్తులకు మనం సాధారణంగా ఆహ్వానం పలకాలి. కాబట్టి ఇవన్నీ ఏం మాట్లాడకుండా దయచేసి మీరందరూ